అక్కడి నుంచి సరే అయిపోయినాక రాత్రిపాటు రైలు ఎక్కి పొద్దుపోయిన తర్వాత బయలుదేరి పొద్దున్నే ఇక్కడ దిగాడు. విజయవాడలో దిగినప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు మనకి హోంశాఖ మంత్రి, దేశాంగ మంత్రి, ఆయన పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఏమనిచ్చారు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు వస్తే మన ప్రాంతానికి ఎంత ప్రకటబందీగా బందోబస్తు చేస్తామో దానికి ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ స్థాయిలో మనం జాగ్రత్తగా జేపీని గౌరవించి ఎన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి, అందువలన రైల్వే స్టేషన్లో ఆయన దిగినాక మేము దగ్గరికి వెళ్ళి తీసుకొద్దామంటే అసలు మాకన్నా ముందు తోసేసి వాళ్ళు జేపీని జాగ్రత్తగా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినాక ఆయన ఏం చెప్పారంటే, మొట్టమొదటి ప్రోగ్రాం ఆయన నాస్తిక్ కేంద్రానికి వెళ్ళాలి గోపరాజు రాజచంద్రరావు దగ్గరికి నుంచి గోరాగారు అని అంటే మేము వద్దండి అన్నాం. అదేంటయ్యా అన్నాడు. అదేంటంటే పూర్వరాశ్రమంలో ఒక సమావేశం జరిగింది, ఆచార్యుల సమావేశం. దేశంలో ఉన్న వైస్ ఛాన్సలర్లు లేకపోతే మేధావులు పెద్దవాళ్ళు సమావేశం అయ్యారు. వారు పెట్టున్నారు. ఎవరు? వినోబాబాయ్ గారు పెడితే వారు మన ఉద్యమానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వాళ్ళంతా మాట్లాడుకుని దానికి రామచంద్రరావు కూడా గోరా గారు కూడా వెళ్ళి ఉన్నారు. అందువలన అక్కడికి మీరు వెడితే సంఖ్యతో మనకి బ్యాడ్ రాంగ్ సిగ్నల్ వెళుతుంది, మీరు వెళ్ళటానికి లేదన్నాం. అదేంటో మీరు అట్లాగంటారు? మేము కలిసి పనిచేసాము మీరు గోరాతో, వినోబాబా తోటి చేసినప్పుడు భూతాన్ ఉద్యమం, సంపత్తిదాన ఉద్యమం, సర్వోదయంలో కలిసి పనిచేసాము. అటువంటి గోపరాజు రామచంద్రరావు గోర నన్ను ఆహ్వానిస్తే నేను కాదలేకపోయాను, అందు గురించి వెళ్ళాలి మాట ఇచ్చానన్నాడు. సరే మీరు అలా అన్నట్టయితే ఒక పని చేద్దాం, మన కార్యక్రమాలు ఏంటో పూర్తయిన తర్వాత చివరిలో వెళ్ళొచ్చు, అంతేగాని మీరు చెప్పినట్టుగా ముందుగా అక్కడికి వెళ్తే కాదని చెప్పి. దాంట్లో ట్రిక్ ఏంటంటే, క్యాచ్ ఏంటంటే, మీకు తెలుసు కదా పత్రికా రంగంలో ఉన్నారు కనుక పెద్ద నాయకులు పెద్దవాడు గుంటూరు వస్తే మొదటి కార్యక్రమానికి బాగా ఫోకస్ వస్తుంది మీడియాలో. అలాగా కార్యక్రమాలు జరుగుతూ సాయంత్రం వచ్చేవాడు ట్యాపర్ అయిపోతుంది. చివరి కార్యక్రమానికి అసలు రాదు, అసలు రాని కూడా రాదు. ఎందుకంటే బడావిడిగా ఉంటుంది, పరుగు ఉరుకులు ఎత్తుంటారు, మీకు డెడ్ లైన్ అయిపోతుంది అక్కడ, అందుకని అసలు నెగ్లెక్ట్ అవుతుంది. అలాగే జరిగింది. సరే దానికి మనకి మన మాంటిసోరి మహిళా కళాశాల ఆడిటోరియంలో మా యువజన మీటింగ్ పెట్టాం. దానికి నేను మన ఎంబీ రామూర్తి గారు, తర్వాత కొమ్మరిగిరి కృష్ణమోహన్, గుట్టుపాటి మురళీమోహన్, వీళ్ళంతా ఏర్పాట్లు చేశాం. నేను కూడా వాళ్ళతో పాటు గుంటూరు నుంచి వచ్చి ఒక వారం ఉండి దాంట్లో పార్టిసిపేట్ చేశాను.